నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే అండి. సో రీసెంట్గానే ఒక చర్చ బయట నుండి వస్తుంది. ఏంటంటే సుమారు 2 సంవత్సరాల క్రితం వరకు సినిమాలు బాగా రన్ అయ్యాయి త్రివిక్రమ్ గారి. 2 సంవత్సరాల గ్యాప్ చాలా వచ్చింది. సో ఇప్పటిదాకా ఎటువంటి హీరోయిన్ అయినా వెళ్ళి రెమ్యునరేషన్ ఇచ్చి లేకపోతే స్టోరీ చెప్పి జరగల. బన్నీకి ఏదో చెప్పారంట. సో బన్నీ కూడా పెద్దగా రెస్పాండ్ కావట్లేదు. ఇంకా లైన్లో క్యూలో శివకార్తికేయను మరలా వెంకటేష్ గారు ఉన్నారంట. అసలు ఎవరిని తీసుకుంటారు, ఎవరు చూజ్ చేసుకుంటారు సో అని ఆయన శతమతం అయిపోతున్నారు. బండిని అడిగారంట, బండి ఇంకా చెప్పలేదంట. సో ఏం జరుగుతుంది? త్రివిక్రమ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారా ఇండస్ట్రీలో? మీ మాటల్లో. యాక్చువల్గా వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే వీళ్ళు దాన్ని ఇంకోలాగా రాశారు. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఈజ్ త్రివిక్రమ్ అండ్ బన్నీ కాంబినేషన్లో ఒక సినిమా సెట్ అయింది. సుమారు 600 కోట్లు అటు ఇటుగా బడ్జెట్. అది కొంచెం మైథలాజికల్ థ్రిల్లర్. దానికి కసరత్తులు కూడా అంతే ఉంటాయి. నువ్వు షూట్ స్టార్ట్ అయిన తర్వాత నీకు వర్క్ ఎంత ఉంటుందో ప్రీ షూట్ కూడా నీకు అంతే వర్క్ ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు, నీకు బాగా చెప్పాలంటే నిన్నగాక మొన్న ఇంకో మైథికల్ థ్రిల్లర్ ఎవరిది, నాగ చైతన్యది ఒక గ్లిమ్స్ వచ్చింది చూసావా? ఎవరు? ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ విరూపాక్ష. ఓకే. ప్రొడ్యూసర్ బివి సేన్సన్ ప్రసాద్ గారు. అది మేము ఎలా మేక్ చేస్తాం చూడండి అని ఒక రిహార్సల్స్. ఆ రిహార్సల్స్ పాపం 2 సంవత్సరాల నుంచో చేస్తున్నట్టున్నారు. ఆ వర్కింగ్ వీడియో అంతా యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. సో అట్లా త్రివిక్రమ్కి దీనికి ముందు వర్క్ చాలా ఉంది. లైక్ అండర్ రైటింగ్లో, అండర్ కన్స్ట్రక్షన్లో బోల్డ్ అంత వర్క్ ఉంది వాళ్ళది. దాన్ని అంతటా మళ్ళీ సీన్ కొన్ని బ్లాంక్ షూట్స్ కానీ, కొన్ని డమ్ షూట్స్ కానీ, కొన్ని డెమో షూట్స్ కానీ, ఇట్లాంటివన్నీ చూస్తూ ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ ఇది ఇట్లా ఉంటే బాగుండు, ఈ సెట్ కావాలి, అది కావాలి, ఇది కావాలని కసరత్తులకి ఒక 1.5 year టైం పడుతుంది బేసిక్గా. ఈ 1.5 year టైం పడుతుందని అల్లు అర్జున్కి తెలిసి ఆల్రెడీ పుష్పకి అంత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు కాబట్టి, ఇది బాహుబలి తర్వాత ప్రభాస్ని వదిలినట్టు పార్ట్ 1 పార్ట్ 2 అంత గ్యాప్ తీసుకున్నాడు కాబట్టి కనీసం 7-8 నెలలకైనా 1-2 సినిమాలు ఇస్తే ఫ్యాన్స్ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారన్న ఇదితో తను ఉన్నాడు. ఈ టైంలో ఏమైంది, అట్లీ ప్రాజెక్ట్ అది గబగబా ఫినిష్ అయిపోతుంది. మళ్ళీ త్రివిక్రమ్ కింద రెడీ ఉంటాడు ఇది. అండ్ ప్యారలల్గా త్రివిక్రమ్ ఏంటంటే శివకార్తికేయన్తో కానీ వెంకటేష్తో కానీ వాళ్ళిద్దరు కోంబోలో కానీ ఒక సినిమా చేయాలన్నట్టుగా ఉంది. అది ఎప్పటి నుంచో ఉంది. అది కూడా చిన్నది. ఇప్పుడు త్రివిక్రమ్కి చిన్న గ్యాప్ ఇస్తే అలాంటి సినిమాలు ఎన్నైనా తీస్తాడు. అవును, ఒకటి చాలా బాగుంటుంది, చిన్న సినిమాలు. అట్లా ఈలోపు ఓ పక్క ఈ వర్క్ అవుతూనే ఉంటుంది, అండర్ కన్స్ట్రక్షన్ పనులు అవుతూనే ఉంటాయి. పనిలో పనిగా మళ్ళీ మనం కూడా గ్యాప్ ఇవ్వద్దు కదా. ఇప్పుడు ఇంత గ్యాప్లో అల్లు అర్జున్ ఏదో ఒకటి చేసి నేను ఉన్నాను అని చెప్పాడు. త్రివిక్రమ్ కూడా ఏదో ఒకటి చేసి నేను కూడా ఉన్నాను అని చెప్పుకోవాలి. సో ఈ క్రమంలో ఒక చిన్న సినిమా ఇచ్చేస్తే ఇద్దరు ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే వెంకటేష్ గారితో ఎలాగైనా హ్యాపీగా తీసేసుకోవచ్చు. శివకార్తికేయన్కి అమరన్ తర్వాత ఆయన క్రేజ్ కొంచెం పెరిగింది. సేమ్ మన బన్నీకి పుష్ప తర్వాత వచ్చినట్టుగా అతనికి ఉంది. సో అలా అని అతనితో కూడా ఆషామాషిగా ఏది పడితే చిన్నగా చేయలేం. సంథింగ్ ఇంకేదో ఇవ్వాలి. పోనీ వాళ్ళిద్దరి కాంబోలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీసినా కూడా అఫ్కోర్స్ వెంకీకి ఫ్యామిలీ అభిమానులు ఉంటారు కాబట్టి ఫైర్లా, శివకార్తికేయన్ కూడా ఫ్యామిలీ అభిమానులు బోల్డ్ అంతమంది ఉన్నారు. కాకపోతే అమరన్ తర్వాత తన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అండ్ నౌ ఇది బ్యాలెన్స్ చేయగలడు, పెద్ద విషయం కాదు. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ ఏదైతే ఉందో దాని వర్క్ అంతా అయ్యేలోపు వీళ్ళిద్దరు కూడా ఏదో ఒక సినిమా తీసుకొని రెడీగా ఉంటారు. అప్పుడు పూర్తి చేసుకోవచ్చు. అయితే ఈ విషయము సగం తెలిసిన వెబ్సైట్స్ ఏం చేశాయి అంటే, ఆ త్రివిక్రమ్ ఖాళీగానే ఉన్నాడు. బన్నీ ఏమో త్రివిక్రమ్ వదిలేసి అసలు త్రివిక్రమ్ చేస్తా అని చెప్పినా అట్లీ దగ్గరికి వెళ్ళాడు. అసలు త్రివిక్రమ్తో చేస్తానని చెప్పిన తర్వాత బర్త్డే రోజు చేయకుండా ఎందుకు ఉంటారు? వస్తుంది కానీ తట్టుకోవాలి. బయట ప్రచారం ఏంటంటే సో అల్లు అర్జున్కి త్రివిక్రమ్కి గొడవ జరిగింది, ఉన్నారని చెప్తున్నారు. ఇవే వస్తాయి. ఇప్పుడు పుష్పకు ముందు రాలా సుకుమార్తో అలిగేసి అల్లు అర్జున్ మొత్తం ఎక్కడికో వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళిపోయాడు. అవన్నీ ఏం లేదు. వీళ్ళకి టైంకి కొంచెం గ్యాప్ వచ్చింది, ఏదైనా అయ్యింది అంటే ఇలాంటి వార్తలే వస్తాయి. ఏది కూడా నమ్మాల్సిన అవసరం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు ఇప్పుడు బన్నీకి సుకుమార్కి ఎంత కనెక్షన్ ఉందో బన్నీకి అలాగే త్రివిక్రమ్తో కూడా అంతే కనెక్షన్ ఉంది.
మళ్ళీ ఇది గొడవలు వచ్చాయి అంటే దాన్ని ఎక్కడ లాగుతారో తెలుసా? త్రివిక్రము పవన్ కళ్యాణ్కి బాగా క్లోజ్ కాబట్టి పవన్ కళ్యాణే చెప్పుంటాడు చిచ్చిపో వాడితో సినిమా చేయొద్దని, అందుకీన నేను చెయ్యను నీతో, అదే అదే ఉంది. అట్లాంటివన్నీ వస్తాయి. అందుకే క్లారిటీ ఇద్దామని. డైరెక్టర్స్కి హీరోలతో ఇప్పుడు అదే సుకుమార్ ఉన్నాడు, ఇటు రామ్ చరణ్తోనూ తీస్తాడు, అటు అల్లు అర్జున్తోనూ తీస్తాడు. బయట ఏమో వీళ్ళిద్దరికి ఏమో పడదు అనే టాకులు ఉంటాయి. బట్ అదేం ఉండదు కదా. ఇప్పుడు బుచ్చిబాబు ఉన్నాడు, సుకుమార్ అసిస్టెంటే, RC16 చేస్తున్నాడు పెద్ది. సో డైరెక్టర్స్కి అందరు హీరోలు ఒకటే, వాళ్ళలో వాళ్ళు నిజంగా గొడవలు ఉన్నా లేకున్నా మనకు అనవసరం. వీళ్ళు మాత్రం తీసే సినిమా శ్రద్ధగా తీస్తారు. మళ్ళీ ఆ సినిమా ఫ్లాప్ అయితే ఈ డైరెక్టర్ కావాలనే మా హీరో సినిమా ఫ్లాప్ చేశాడు, ఇలాంటివన్నీ వస్తాయి. అవన్నీ అపోహలే, పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు రాసిన వాళ్ళు కూడా మంచి వెబ్సైటే, బట్ అలా ఎందుకు ఆలోచించారో నాకు తెలియదు. కానీ అసలు విషయం ఏంటంటే ఇది అలా అంటే ఒకటి నిప్పులేంది అదే పొగలేంది నిప్పు రాదు అంటారు కదా, అది ఎందుకని రాసి ఉంటారేమో. అంతే కదా, ఇప్పుడు పొగలేంది నిప్పు రాదు అంటారు కదా, అందుకని రాసి ఉంటారేమో. సో నిప్పులేంది పొగొచ్చినా పొగలేంది నిప్పు వచ్చినా కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక 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 గ్యాప్ ఉంది, అది వీళ్ళకి తెలియదు ఎందుకు అనేది. గ్యాప్ ఉందా? గ్యాప్ ఇన్ సెన్స్ ఒక టైం గ్యాప్ ఉంది, 1.5 year. అది ఎందుకు అనేది వీళ్ళకి తెలియదు, రాసిన వాళ్ళకి. ఎందుకు అనేది ఏంటి, దాన్ని వాళ్ళు వక్రంగా ఆలోచించి ఆ గొడవలు ఉన్నాయేమో, వీళ్ళ మధ్యలో డిస్టెన్స్ ఉందేమో అని అనుకున్నారు. బట్ అదే నేను క్లారిటీ ఇచ్చాను ఏంటంటే, మైథలాజికల్ థ్రిల్లర్కి కొంచెం టైం కావాలి, వీళ్ళు మొలలు కొట్టుకోవడానికి, తాళ్ళు పీకడానికి. ఆ పని అందుకే ఎగ్జాంపుల్ చెప్పా. యూట్యూబ్లో మీకు ఒక వీడియో ఉంటుంది, మొన్న నాగ చైతన్య రిలీజ్ చేశాడు, అండర్ కన్సెప్ట్ ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ విరూపాక్ష అని ఒక మంచి సినిమా. అది ఏదో చూడండి ఎంతగా రిహార్సల్స్ చేస్తున్నామో, ఇట్స్ మైథలాజికల్ థ్రిల్లర్ అని చెప్పారు. వాళ్ళు చేసిన పనులన్నీ మీరు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, త్రివిక్రమ్ సినిమాకు కూడా అలాంటి పని ఒకటి అవుతుంది, అది అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం గ్యాప్లో ఈ బన్నీకి వచ్చిన ఈ క్రేజ్ని మనం దించొద్దు. సో తను అట్లీతో ఒక సినిమా చేయొచ్చు, దానికి అది గబగబా పూర్తి అయిపోద్ది. ఈలోపు త్రివిక్రమ్ కూడా దాన్ని అంటిపెట్టుకొని కూర్చోవద్దు, ఇతను కూడా ఇంకో సినిమా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలిసింది, బన్నీ అని త్రివిక్రమ్ అనౌన్స్మెంట్ అయింది, కానీ త్రివిక్రమ్ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, బన్నీ ఏమో ఆయన చుట్టూ తిరుగుతున్నాడు. వీళ్ళిద్దరికి ఏమైనా చెడిందేమో అని చెప్పేసి లింకులు పెడతారు. అట్లాంటివి ఏమీ లేవు. ఓకే సరే, థ్యాంక్ యూ అండి.